ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం శ్రీకృష్ణ కర్ణామృతం వీటికి అనుసంధానం చేసుకుంటున్నాం. భగవతావతారములలో పరిపూర్ణ అవతారములుగా కీర్తించబడిన స్వయం భగవాన్ అవతారం శ్రీకృష్ణుడు. అన్ని అవతారంలో అంశాలు కలిగిన అవతారమే పరిపూర్ణమని, అది సాక్షాత్ శ్రీకృష్ణుడేనని మన ఋషుల నిర్ణయం. మనుషులందరినీ, ఆళ్వాళ్ళని, పూర్వాచారాలను కూడా ఎంతగా పరవశింపజేసే శ్రీకృష్ణావతార రహస్యాన్ని దర్శించిన మన పెద్దలు ఆ లీలారవిందని ముగ్ధమోహన నవనీత నటుని యొక్క బాల్య చేష్టలేనని గుర్తించి పొంగిపోయినవారు. తన చూపు ప్రతి బాల్య క్రీడ కూడా జగన్నాటక సూత్రధారణం బ్రహ్మ క్రీడలుగా వారు గుర్తించి ఆ రహస్యాలు మనకందరికీ తమ అనుభవాలు పరివాహ రూపములుగా వ్యాఖ్యల ద్వారా స్తోత్రముల ద్వారా అందించారు. అట్లా అందించిన వాటిలో అత్యంత రమణీయమైన స్తోత్రత్వం శ్రీకృష్ణ కర్ణామృతం అనే పేరుతో శ్రీ లీలాసుకుడు లోకలకి అనుగ్రహించినాడు. శ్రీ చైతన్య మహాప్రభుల వారు, ఇంకోటి శ్రీకృష్ణ గోపాల భాగవతారు, శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీ ప్రభువారు మొదలు వారు భాగవతం ముట్టిన గ్రంథం శ్రీకృష్ణ కర్ణామృతం. ఆస్తికులకు నాస్తికులను వశపరుచుకునేవి భగవద్గుణాలు. అనుకూలను ప్రతికూలను ఉదాసీనలు కూడా వశీకరింపజేసుకునే శక్తి కలిగిన భగవద్గుణాలు. అసురు కులానికి కూడా నాయకుడు శ్రీకృష్ణుడే. అయితే వారి జ్ఞాన పద్ధతి వేరే ఉగ్రమైనది. దీనికి ఉదాహరణ హిరణ్యకశిపుడు, కంసుడు, శిశుపాలుడు. దీనికి విరుద్ధమైన ప్రహ్లాదుని అహైతుక నిజభక్తి. ఉదాసీనులు తమ వైపు తిప్పుకుని అనుకూల ఆస్తికులుగా మార్చగల దివ్యమోహన రూపమైన శ్రీకృష్ణుని కీర్తనలు శ్రీ శీలాలు కూడా అనుభవించి మనకు అందించాడు. సామాన్యులకు కూడా స్వామి అందమైన చేష్టములు అనుభవించగలిగేటట్టు పరిపూర్ణ విశ్వాసం గల మహానుభావులకు సర్వ జగత్కారణ దివ్యలీలామృతం ఆస్వాదం చేసేటట్లు అందించింది శ్రీకృష్ణ కర్ణామృతం అనే స్తోత్రరాజు. శ్రీకృష్ణ తత్వమునకు మూలం ప్రమాణమైన శ్రీమద్ భాగవత సారం శ్రీ లీలాసుక బిల్వమంగళుడు శ్రీకృష్ణ కర్ణామృతం పొందుపరిచాడు. శ్రద్ధాళువులు దీన్ని నిత్యపారాయణ చేయడం వీలుగా చేసి సకల శుభాలు పొందగలరు. బాలకృష్ణుడు తన చిలిపి చేష్టలో పామరత్వంలో సామాన్యులు కూడా ఆకర్షిస్తూ వారికి తన పరమాత్మ తత్వాన్ని చూపించాడు. భక్తులకు వసిరై వారితో బంధింపడ్డాడు. భక్తులకు ఎంత సులువుడో అధర్మాన్ని ఆశ్రయించిన కంసాదులు కూడా అంత భయభీతి కఠినుడయ్యాడు స్వామి. ఈ బాలకృష్ణ లీలలు సరళ అందించిన శ్రీ లీలాసుక బిల్వమంగళుడు ధన్యుడు. 17వ శతాబ్దం చెందినవాడు. ఈ కృష్ణ కర్ణామృతం చెవులకింపుగా వినకు ప్రయత్నం చేయండి. స్వస్తి జయ శ్రీరామ్.